సమస్య భూముల ఒకరికి ఎక్కించి చాలా ఇబ్బంది పెట్టుకోవాలా ఎంత ఎవరు కలెక్టర్ కిట్టినా ఆర్డీఓ కిట్టినా ఎవరికి కిట్టినా పరిష్కారం లేదు. ఒక చెరువు పొలాల మటుకు ఒక 7 మంది వ్యక్తులకు 20 ఎకరాల పట్టా పాస్బుక్లు తయారు చేసి ఇవి చూడండి సార్. 7 మంది వ్యక్తులకు పాస్బుక్లు తయారు చేసి పెట్టారు. ఇవి ఎట్లయినాయంటే అయినా ఎట్లా అయినాయి. కలెక్టర్కి ఇట్టినా కలెక్టర్ కాపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటే నక్స అయితే లేదు. ఓ కలెక్టర్ కట్టి ఇంక్వైరీ చేసిన పేపర్ సార్ నక్స అవన్నీ ఇచ్చినా ఏదో ఒకటి అయితే లేదు. సమస్య సాల్వ్ కానీ కలెక్టర్ కిట్టినా ఈడికి వచ్చినా ఒక స్లిప్ ఇస్తలేరు. ఒక స్లిప్ ఇస్తే మాకు ఏమైనా ఆధార్ ఉండు, ఒక స్లిప్ అనే ఆధార్ అనేది లేదు. ఇడికి ఇద్దరు మామూలు పోలీసులు వేస్తే పోలీసులు ఎన్నిసార్లు కేసు పెట్టినా 2021 నుండి ఇవన్నీ పెడితే పట్టించుకుంటారు. ఒక తారుడు రాజకీయంకి వెళ్ళి ఒక తారుడు ఎస్ఐ పట్టించుకోవట్లేదు. మార్కెట్ చైర్మన్ బినపల్లి కుర్మే మెయిన్ దీనికి నా కారణం. నా కుటుంబం అంతా ఊర్లోకి వెళ్ళిపోయి నార్కంలో నివసిస్తా 4 ఏళ్ళ ఇబ్బంది పడుకో. ఒక 80 లక్షల కుంభకోణం ఒక చెరువు అమ్ముకొని నార్కల్ జిల్లా తారుడు మండలం గ్రామం తుమ్మలసూరు పర్తాపల్లి శివర్ చెరువు ఇవన్నీ ఒక ఆధారపరంగా నక్షతో సహా ఉన్నాయి. కలెక్టర్ ఫైలుగా కాలితో కదిలిస్తారు సార్. ఇవన్నీ ఇంక్వైరీకి వచ్చినవి ఉన్నాయి. కలెక్టర్కి వెళ్ళి ఇంక్వైరీకి వచ్చినవి ఒక చెరువు సహా మొత్తం ఇంక్వైరీకి వచ్చినవి ఉన్నాయి. ఏదో ఒకటి అయితే లేదు సార్. ఇది ఒకటి కావాలని కోరుతున్నాం అంతేగా. తీసుకున్నాను. నేను సిగుళ్ళ రమేష్ను, మంచిర్యాల జిల్లా, మాది నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ నుండి వచ్చాను. గత మాకు 8-9 సంవత్సరాల నుండి సింగరేణి కారుణ్య నియామకాల గురించి మా కారుణ్య నియామకాలు అన్ఫిట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఇప్పటికీ కారుణ్య నియామకాల గురించి వాళ్ళు అన్ఫిట్ అయ్యారు, కాకపోతే వాళ్ళకు జాబ్ ఇవ్వటం లేదు. ఇప్పటికైనా మేము ప్రజావానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. రేవంత్ రెడ్డి గారి వల్ల మా దయచేసి వల్ల ఇప్పటికైనా కార్య నియామకాల వల్ల అన్ఫిట్ అయినాం. మా ఫాదర్స్ తల్లిదండ్రులు అన్ఫిట్ అయినాం కాబట్టి మాకు ఉద్యోగాలు ఇప్పించగలరని 127 కుటుంబాలు మేము రోడ్డు పాలు అవుతాను. ఇప్పటికే మా అందు దయచేసి మీరు మాకు జాబ్ ఇప్పించగలరని నా యొక్క ప్రార్థన. నా పేరు బాలరాజ్, జిన్నారం మండల్, బుల్లారం విలేజ్, సంగారెడ్డి డిస్టిక్. ఈ 59 జీవో అని 8 సంవత్సరాలు ఏం పెట్టి 59 జీవో కింద 1,50,000 కట్టినా. నాది మిడిల్లో ఉంటుంది. 200 గజాలే రాలే. అటు మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఇటు మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది. మిడిల్లో ఉన్నదాన్ని చేయమంటే రీజన్ చెప్పకుండా ఇప్పటివరకు వెయిటింగ్లోనే పెట్టిరు. అది ఫస్ట్ 4 సార్లు ఎంక్వైరీకి వచ్చారు, అయినా లాభం లేదు. అది ఇంకా ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తేనేమో జేసీబీ పెడతా అంటాడు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో ఏమీ జరగని పని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని వేడుకుంటున్నాం.